మానవుని గురించి దేవుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి కలిగి ఉన్నాడు. దేవుడు మానవుణ్ణి పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, అలాగే పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు అతనికి కావలసిన అవసరాలన్నీ కూడా దేవుడే సమకూరుస్తూ ఉన్నాడు. దేవుడు ఒక మనిషి పట్ల ఇంత ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఎందుకు కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, ఆయన సంకల్పంలో భాగంగా మనం ఉన్నాము. ఆయన సంకల్పంలో ముఖ్యమైనటువంటి పాత్ర మన జీవితాలై ఉన్నాయి అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఈ సృష్టి అంతటినీ ఎందుకోసం చేశాడు? కేవలం మానవుడు కొరకు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు మానవుని కొరకే నిర్మించాడు, మానవుని కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. మానవుని యొక్క భౌతికమైనటువంటి అవసరాల నిమిత్తము, వారి యొక్క క్షేమం నిమిత్తము దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మానవుని విషయంలో దేవుడు ఇంత ప్రత్యేకమైనటువంటి దృష్టిని కలిగి ఉండటానికి చాలామంది ప్రయత్నం చేశారు. కొంతమంది ధ్యానాలు చేశారు, యజ్ఞాలు చేశారు, లేదా నానా విధమైనటువంటి వారి యొక్క విధానాల్లో వారి యొక్క ఆలోచనలతో ముందుకెళ్తూ వచ్చారు. కానీ ఈ విషయాలను దేవుడు మానవుని పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించడానికి, మానవునికి దేవుడి మధ్య సంబంధము గుర్తించడానికి పరలోకం నుండి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం వల్ల మాత్రమే ఆ విషయాలన్నీ మనకి బయలుపరచబడ్డాయి. కాబట్టి దేవుడు మానవుని పట్ల ఎందుకు ప్రత్యేకమైనటువంటి దృష్టి కలిగి ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రత్యేకతను మానవుల్లో చూస్తున్నాడనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు, బైబిల్ గ్రంథము తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాల్లో తెలియజేయబడినటువంటి లేఖనాలను బట్టి మనం ఇక్కడ చదివినప్పుడు, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించు, తమ ఎన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమను గూర్చి, వాడి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు, ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించుడి. యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనేటువంటి ఒక గొప్ప కృపని పొందుకోవడానికి పూర్వం ఉన్నటువంటి ప్రవక్తలు ఈ రక్షణ గురించి, ఈ రక్షణ ద్వారా ఒక మనిషి పొందేటువంటి కృపణ గురించి వారు తెలుసుకోవడానికి, పరిశీలించడానికి ప్రయత్నం చేశారు. అయితే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శ్రమ పొంది మరణిస్తాడు. ఆయన మరణం ద్వారా మనుషులకి కలగబోయేటువంటి కృప మేలేంటో వాళ్ళు చూడగలిగారు. అయితే ఇదంతా కూడా ఒక మనిషిని దేవుడు ప్రత్యేకమైనటువంటి దృష్టితో, ప్రత్యేకమైనటువంటి విధానంలో అన్నిట్లో కూడా ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చి, మనిషికి సృష్టిలో ప్రతి వస్తువుని ఏలే విధంగా అధికారం ఇచ్చినటువంటి దేవుడు మానవ పట్ల ఏం కోరుకుంటున్నాడంటే, మానవుడు తన మహిమలో పాలిభాగస్రవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దేహంతో జీవించినటువంటి దినాలు 75 లేక 80 సంవత్సరాల కాలం. ఈ కాలంలో మనిషి దేవుడు కుమారుడుగా బతికి తన రాజ్యంలో, అనగా తన పరిపాలన కింద తన కోరుకున్నటువంటి రీతిగా, తన ఆశించిన రీతిగా
ఫలాలు ఫలిస్తే దేవుడు మనతో కలిగి ఉన్నటువంటి గొప్ప సమాధాన స్థితి మన జీవితాలకి మహిమనిస్తుందనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడితో మనకున్నటువంటి స్థానం ఎంతో గొప్పది. ఈ స్థానాన్ని మనము ఎప్పుడైతే కోల్పోయామో, ఎప్పుడైతే ఆ పాపము చేసి దేవుని యొక్క స్వభావాన్ని మనం కోల్పోయామో, అప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి రక్షణ అవసరమైంది. ఈ రక్షణ పొందడానికి యేసుక్రీస్తు నందున్నటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు నందు సువార్త విని ఆ సువార్తను బట్టి తన క్రీస్తులో ప్రవేశించి క్రీస్తు నందు ఆత్మసమ ఆశీర్వాదాలు పొందుకొని నిత్య జీవానికి ఫలాలు ఫలించడానికి కావలసినటువంటి విధానాన్ని ఈ భూమి మీద జీవించవలసిన వారై ఉన్నారు. అందువల్ల యేసుక్రీస్తు పరలోకం నుండి మన యొద్దకు వచ్చి మన యొక్క స్పష్టమైనటువంటి జీవితాన్ని, ఈ జీవితం యొక్క గొప్ప విలువని మనకు తెలియజేసి మన యొక్క మహిమను మనం పొందుకోవడానికి కావలసినటువంటి ప్రతి మాటలను మనకి వివరించి మనకి మేలు కలుగజేశాడు. ఆయన మనకిచ్చిన అవగాహన చేతనే మనం ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. ఆయన మనకిచ్చిన అవగాహన బట్టియే ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పరలోకం నుండి ఈ భూమి మీద రావటం వల్ల మనకి మహిమ అనేటువంటి గొప్ప నిరీక్షణతో మనం బతికేట్లుగా, ఆ జీవితాన్ని కొనసాగించేట్లుగా, ఆ జీవిత విలువలతో మనం బ్రతికేట్లుగా యేసుక్రీస్తు నందు మనకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అందువల్ల ప్రతి వ్యక్తి ఈ లోకంలో దేవుడు కుమారుడిగా బతకటానికి, దేవుడు కుమారుని యొక్క జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఏర్పాటు. దేవుడు కుమారులుగా వివరించడం అనేది గొప్ప సంగతి. దేవుడు అందుకే మనల్ని సృజించాడు. ఆయన కుమారులుగా బతుకుతున్నప్పుడు ఆయన మన విషయమే ఆనందిస్తాడు, మన విషయమే సంతోషిస్తాడు. మనము ఆయన స్వభావాన్ని అనుసరిస్తున్నప్పుడు లోకంలో ఉంటుంటే వారందరికీ వెలుగుగా మనం అవపడతాం. లోకము చీకటిలో ఉంది. ఎప్పుడైతే మనం దేవుని స్వభావాన్ని బహిర్గతం చేస్తూ ఉంటామో, దేవుని స్వభావం బట్టి మనం జీవిస్తూ ఉంటామో, లోకముకు వెలుగుగా మనం ఉంటాం. అందుకే యేసుక్రీస్తు వారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారని తెలియజేయడం జరిగింది. వాస్తవం. ఎందుకంటే దేవుడు కుమారులుగా మనం బతుకున్నప్పుడు మన లోకానికి వెలుగుగా ఉంటాం. అందువల్ల ఒక మనిషి పాపం నుండి, మరణం నుండి ఎప్పుడైతే రక్షణ పొందుతాడో, దేవుని సంకల్పాన్ని బట్టి ఆ కృపలో పాలిభాగస్తుడవుతాడో, అప్పుడు మన జీవితంలో వెలుగు ప్రవేశించింది. మనము వెలుగు సంబంధం వల్లే జీవించేటువంటి మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునితో సమాధానకరమైనటువంటి పరిస్థితులతో మనం జీవిస్తూ ఉంటాం. ఒకప్పుడు దేవుడు ఉగ్రత కింద బ్రతికిన వారము ఇప్పుడు దేవుడితో సమాధానకరమైన పరిస్థితుల్లోకి కలిగి, దేవుడితో సంబంధం కలిగి మనం వివరిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవుడితో సమాధాన స్థితి పొంది ఆత్మ సంబంధమైనటువంటి మేలు అనిపిస్తూ ఉంటాం. ఇదంతా కూడా పరలోకం నుండి యేసుక్రీస్తు ఈ భూమి మీద రావటం వల్ల తర్వాత కలగబోయేటువంటి మహిమని గురించినటువంటి వివరణ, ఆ జ్ఞానము మనకి తెలియజేయబడింది. యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్కును లేక దేవుని యొక్క మాటలను మనకు తెలియజేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు.
ఆయన పరలోకం నుండి ఈ భూమి మీద వచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తిరిగి ఆయన మరణం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించిన వారమై ఈ భూమి మీద బ్రతకవలసిన వారమే అన్నాం. అందువల్ల లోకంలో ఉన్నటువంటి మనిషి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో దేవుడు ఒక వ్యక్తిని కనిపెడుతున్నాడు. కానీ లోకంలో మనుషులందరూ కూడా తమ మార్గాలను వెతుక్కొని తమకు ఇష్టమైనటువంటి రీతిగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దేవుని మార్గం ఎరగకుండా మనిషి యొక్క జీవితం ఎప్పుడైతే కొనసాగిద్దో వారికి నెమ్మది, సుఖము, సౌఖ్యమైనటువంటి వాతావరణానికి దూరంగా పోతుంటారు. బతుకుతూ ఉంటారు అంతేగాని వారి యొక్క జీవితంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణము ఎన్నడూ కనపడదు. అందువల్ల ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు వారు దూరంగా ఉంటారు. ఈ పాఠం ద్వారా మనము ఆలోచించేటువంటి విషయం ఏంటంటే దేవుడు మానవుల పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చేటువంటి మహిమను పట్ల మనిషి నిరీక్షణతో బతకాలని, దేవుని సంకల్పాన్ని అనుసరించి దేవుడి కుమారులుగా ఈ లోకంలో బతుకుతూ ఈ లోకంలో వెలుగువలే వారి జీవితాలు కొనసాగిస్తూ దేవుడు ఆశించినటువంటి ఫలాలు వారి జీవితంలో ఫలిస్తే దేవుడు వారిని బట్టి ఆనందిస్తూ ఉంటాడు. అందువల్ల లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా పాపం నుండి, పాపం ద్వారా వచ్చినటువంటి ఆ మరణకరమైనటువంటి పరిస్థితి నుండి విడుదల పొందాలి అంటే ఏకైక మార్గము యేసుక్రీస్తునందు రక్షణ. యేసుక్రీస్తున్నటువంటి ఈ రక్షణ ద్వారానే ప్రతి మనిషి దేవుడు కుమారులుగా జీవించేటువంటి అవకాశం ఉంది. వారి పాపములను కడిగి వేసుకొని నిత్య జీవార్థమైనటువంటి ఫలాలు పొందుకునేటువంటి